నా పేరు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్, వికారాబాద్ మండల్. ఈరోజు ఆనంద్ సార్ ఆదేశాల మేరకు మా ఎస్ఎల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలదీస్తూ ఉన్నాం, ఎస్ఎల్ తరఫున. అదేవిధంగా 12 లక్షల అభయస్థం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడం, అదేవిధంగా రైతులకు ఎన్నో కష్టాలు చేస్తున్నటువంటి మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం మోసం చేసి ప్రజలను బాగా ప్రగోదాలకు గురి చేసి బాధ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వికారాబాద్లో స్పీకర్ ఉండి కూడా ఎంతో మంది పైన కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఆనంద్ సార్ మీద ఎన్నో విమర్శలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో వికారాబాద్కి ఎప్పుడు ఏ అభివృద్ధి జరగలేదు, ఇలాంటి సంక్షేమ పథకాలు రాలేదు. సీఎం ఉన్నా కూడా, స్పీకర్ ఉన్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి ఒక న్యాయ పైస కూడా రాలేదు. కాబట్టి అదేవిధంగా మా బీఆర్ఎస్ తరఫున మా ఎస్సీల మంది ఏకమై రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఏకతాటిగా ముందుండి నడిపించుకుంటూ, లోకల్ బాడీ ఎలక్షన్లకు ముందర నడిపించుకుంటూ మేము బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం.